అందరికీ వందనాలు. డాక్టర్ గంటా సంపత్ కుమార్ గారు స్థాపించిన ఎలీషా ప్రార్థనా గోపురానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వాక్యోపదేశము ద్వితీయోపదేశకాండము 5:10. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు వాడినై ఉన్నాను. అవును, దేవుని మనం ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తాం. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచే వారికి దేవుడు అన్ని విషయాలలో వారికి సహాయం చేస్తాడు, ఆదరణ దయచేస్తాడు, ఆశీర్వాదం దయచేస్తాడు, మేలు దయచేస్తాడు, ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు, శోధన నుంచి, వేదన నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నిన్ను తప్పించి సంతోషకరమైన జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీకు కరుణను, కాపుదలను దయచేస్తాడు. ఆయన కరుణ, కాపుదల మనకి ఎల్లవేళలా ఇచ్చి తరతరముల వరకు ఆయన కాపాడుతాడు. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం. నీ దయా దాక్షిణ్యం బట్టి ఎంతవరకు మా యొక్క రెక్కల భద్రపరిచే విధానాన్ని బట్టి నీకే స్తోత్రం. మా ప్రార్థన ఆలకిస్తున్నవాడా నీకే స్తోత్రమా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. మా దేశాన్ని రక్షించండియా, మా దేశ ప్రజలను రక్షించమా, నీకే స్తోత్రం బాబా. మా దేశం మీద జరుగుతున్న ప్రతి ఒక్క విపత్తు నుంచి విడుదల కలిగించమా, నీకే స్తోత్రం. ఏసియానికే స్తోత్రమయ్యా. అలాంటి వ్యాధిగ్రస్తుల్ని ముట్టి స్వస్థపరిచి బాగుచేయమా, నీకే స్తోత్రం. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థ దయచేయమా, నీకే స్తోత్రం బాబా. అలానే వైద్య డిపార్ట్మెంట్ లోని అలాగే డాక్టర్స్ ని అందరినీ తీసి సాధించి మర్చిపోవా. వారి అందరూ శాంతిగా, భద్రతగా ఉండి వైద్యం చేసే వారికి ఉంచి మార్చమానికి ఇస్తుందివా. అలానే గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను తీసి సాధించి మర్చిపోవా. వారందరికి మంచి ఆరోగ్యాన్ని, బలం, శక్తిని దయచేయమని ఇస్తుందివా. అలాంటి విధాలను తీసి సాధించండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, బలం, శక్తిని దయచేయండి అయ్యా. అలానే వారి అందరికీ సురక్షితంగా ఉన్న భాగ్యం దయచేయండి అయ్యా. వారందరూ మా యొక్క దేశానికి ఎంతో విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారయ్యా. వారందరినీ దీవించి వారిని రక్షించి మర్చిపోవా. ఏసియానికి స్తోత్రమా. అలాంటి వివాహం జరగాల్సిన వారికి సకాలమైన టైంలో వివాహం జరిగించండి ఆయనకి స్తోత్రమా. అలాంటి ఈరోజు వివాహ దినాలు జరిపించుకుంటున్న వారిని, అలాంటి పుట్టినరోజు దినములు జరిపించుకుంటున్న వారిని తీసి సాధించండి అయ్యా. వారికి అనేకమైన నూతనమైన సంవత్సరములు, అలాగే వారి యొక్క జీవితం నూతనమైన కార్యాలు జరిగించి మర్చిపోయానికి స్తోత్రమా. అలానే చంటి బిడ్డలు దీవి సాధించండి అయ్యా. వృద్ధులు దీవి సాధించండి అయ్యా. యవనస్తులు దీవి సాధించి మనుషులు వారికి ఇస్తుంది ప్రభా. వారందరినీ దీవి సాధించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయవలసిన వారికి ఇస్తుంది ప్రభా. అలానే అప్పు బాధలు ఉన్న వారికి స్వస్థత, అప్పు బాధలు ఉన్న వారికి విడుదల కలిగించవలసిన ప్రభా. అలానే బాధలు ఉన్న వారికి విడుదల కలిగించవలసిన ప్రభానికి ఇస్తుంది ప్రభా. శ్రమలు ఉన్న వారికి విడుదల కలిగించవలసిన ఆయనకి ఇస్తుంది ప్రభా. ఏసియానికి ఇస్తుంది ప్రభా. ఏసియానికి ఇస్తుంది ప్రభా. వారందరికి విడుదల కలిగించవలసిన ప్రభానికి ఇస్తుంది ప్రభా. రాజ్యానికి ఇస్తుంది ప్రభా. ఈ ఉదయకాల సమయంలో యొక్క పాదాలు సింపుకొచ్చామాయనికి ఇస్తుంది ప్రభా. మా ప్రార్థన అర్పిస్తున్న వాడానికి ఇస్తుంది ప్రభా. మా ప్రార్థనలు జవాబు దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క సన్నిధి చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.